మేము వచ్చేసేసి యుఎస్లో ఉన్న వెస్ట్ పార్ట్కి వచ్చాం. ఇప్పటి వరకు అయితే నేను ట్రావెల్ చేసింది ఫ్రమ్ ద టెక్సస్ నుంచి టువర్డ్స్ వెస్ట్ న్యూ మెక్సికోకి వచ్చాం. న్యూ మెక్సికోలో అల్బక్రాకి సిటీ ఎక్స్ప్లోర్ చేసి, విచ్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్, వాల్టర్ వైట్ హౌస్, ఇవన్నీ. ఇంకా అతను ఎక్కడ పని చేస్తాడో అవి, జెస్సీ పింక్మ్యాన్ హౌస్, అవి కవర్ చేసుకొని అక్కడి నుంచి మేము ఫీనిక్స్, ఆల్బక్రాకి టు ఫీనిక్స్. ఆల్బక్రాకి అనేది న్యూ మెక్సికోలో ఉంది, ఫీనిక్స్ అనేది ఆరిజోనాలో ఉంది. సో ఇంకొక స్టేట్కి వచ్చాం. ఇంకో స్టేట్లో ఈ మధ్యలో ఎన్ రూట్ టు ద ఆరిజోనా ఏదైతే ఉందో ఆ ఆల్బక్రాకి నుంచి ఈ ఆరిజోనాలో ఉన్న ఫీనిక్స్కి అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి. అందులో ఒకటి నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టుకున్నాను. అది ఆ పాయింట్ ఏదో తెలియదు కానీ ఆ వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా గుర్తులేదు, చాలా బాగుంది ఆ వ్యూ పాయింట్ అయితే. ఇంకా ఆ డ్రైవ్ వే మొత్తం కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ మిగతా అంతా కొంచెం ఎడారిలాగా, న్యూ మెక్సికో, టెక్సస్ నుంచి న్యూ మెక్సికో నుంచి ఆరిజోనా బార్డర్ వరకు కూడా ఒక ఎడారి టైప్, డెజర్ట్ టైప్లో, ఇంకా కొండలుంటూ, మనం ఈ టక్కరి దొంగ సినిమాలో చూస్తాం చూడు ఆ టైపు, ముఖ్యంగా అదే మహేష్ బాబు సినిమాలో ఉంటాయి చూడు, సో అట్లా ఉన్నాయి. ఇంకా నాకు తెలిసి అవన్నీ ఇక్కడే తీసింది. గ్రాండ్ క్యానియన్ హిల్స్ ఉంటాయి చూసారా, అక్కడే తీసింది. సో అలా ఉన్నాయి. ఎక్కడైతే ఆరిజోనా నుంచి ఫీనిక్స్కి వస్తామో నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అసలు. అదైతే మొత్తం గ్రీనరీ ఉంది అక్కడి నుంచి అంతా, మంచి ఫారెస్ట్ డ్రైవ్, చాలా బాగా నచ్చింది నాకు అది. అండ్ దెన్ ప్రస్తుతానికైతే నిన్న నేను చూపించినట్టు మా ఫ్రెండ్ మోటార్లో ఉంటాడు, ఇక్కడ మోటార్లో వర్క్ చేస్తాడు. సో వాడు ఆ మోటార్లో ఉన్నాము, అన్నీ ఫ్రీయే మోటార్లో అయితే. సో పొద్దున్నే లేచి ఆల్రెడీ నైట్ మా కోసం మా ఫ్రెండ్ హర్షవర్ధన్ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ అన్నీ నీట్గా రెడీ చేసి పెట్టి మా ఫ్రెండ్స్ కోసం. టేక్ ఏ మూమెంట్ టు అప్రిషియేట్ హర్ష. థ్యాంక్ యూ మ్యాన్ ఫర్ ఇన్వైటింగ్ ఎవ్రీ వన్. అండ్ దెన్ ఒకసారి పొద్దున్నే నేను ఆనంద్ బయటికి ఇలా ఫీనిక్స్ మార్నింగ్ డౌన్ టౌన్ చూసి ఎక్కడికి వెళ్ళినా మన హాల్ మార్క్ అనేది క్రియేట్ చేస్తాం. సో అలాగే ఒకసారి ఒక రౌండ్ వేసి ఇంకేమైనా పనులు ఉంటే చూసుకొని ఈలోపు అందరు రెడీ అవుతున్నారు అనమాట. మేమేం వర్క్నే రాలేదు, అందరు రెడీ అవుతున్నారు ఈలోపు. లెట్స్ గో. హాయ్, ఇందాక హర్ష మనకి హైప్ ఎక్కించారని చెప్పాను కదా, చికెన్ ఫ్రై అయ్యని. నేను యాక్చువల్లీ 1 month నుంచి చికెన్ తినట్లేదు, అంటే లైక్ ఒక 1 month తినను. స్టిల్ వాడి ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇక వీడియో హర్ష కొద్దిగా సన్నబడ్డాడు ఈ మధ్య, అడ్జస్ట్ చేసుకోండి. హర్ష నేను సంగతులు ఇంకా చెప్పాలి. థ్యాంక్స్ మ్యాన్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ ఎవ్రీవన్. అదిగో మీరు కూడా ఫీనిక్స్ రావాలి ఎప్పుడైనా, సరదాగా వచ్చి ఏ డే విత్ హర్ష. ఇఫ్ యూ వాంట్ టైమ్ స్పెండ్ విత్ హర్ష, ఫ్రీ మోటల్, కుకింగ్ కూడా. వాడి డెన్, ఇది వాడి డెన్, ప్లే స్టేషన్ కూడా ఉంది, మీరు ఆడుకోవాలి కానీ వాడి డెన్. సో హ్యావ్ ఫన్. వచ్చి నేను నా కామెంట్ చేయండి, వాడి నెంబర్ ఇస్తాను. ఫీనిక్స్ లో అట్లాంటివి ఉండవు, అలాంటివి లేవు, అట్లాంటివి ఉండవు. ఓకేనా? ఆల్ రైట్. నెక్స్ట్ ఎక్కడికి రా మనం వెళ్ళేది? హోర్ డ్యామ్ అన్నారు. హోర్ డ్యామ్ టు 7 మ్యాజిక్ స్టోన్స్ అండ్ దెన్ వేగాస్. చెప్పు చెప్పని చెప్పు. ఆపను చెప్పురా, చెప్పులేరా రే. ఓకే చెప్పు, మళ్ళీ చెప్పు. చెప్పు. వేర్ వీఆర్ గోయింగ్ రాకేష్, వేర్ వీఆర్ గోయింగ్? చూసి చెప్తాడు. చెప్పురా. ఇట్స్ ఓకే. And then where we are heading towards finally? Heading towards Las Vegas. Las Vegas కదా లాస్ట్ వెళ్ళేది, అందుకే కదా వేగాస్ అని చెప్పా ఫస్ట్. ఓకే సారీ, నేను మిస్టేక్ చేశాను. వేగాస్ వయా ఓవర్ డ్యామ్. ఇతను నా ఫ్రెండ్ రాకేష్, మా ఊరే నర్సరావుపేట. ఇతను
ఎవరు తప్పు చేసినా ఇతను తప్పు చెప్పడు, మిస్టేక్ అనేది జరగదు. పిఎం మోడీ కూడా మిస్టేక్ జరుగుతున్నామని మనోడి దగ్గర మిస్టేక్ ఉండదు, కన్ఫ్యూజన్ ఉండిద్దామని మిస్టేక్స్ అయితే ఉండవు. మిస్టేక్స్ ఒప్పుకోడు కూడా. ఓకే ఓకే బాయ్. హోవర్ ఆన్ ది వే టు హోవర్ డ్యామ్. సో ఒక క్లిప్పింగ్. హోవర్ డ్యామ్కి వెళ్తూ గ్యాస్ స్టేషన్ లాగాము. మాకు టైం సరిపోవట్లేదు. ఇమీడియట్గా కొంచెం ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్ళాలి, లేకపోతే డ్యామ్ ఎంట్రీ క్లోజ్ ఉంటుంది అనుకుంటున్నా. సో ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. సో మనం కూడా ఒక ప్రోటీన్ స్టార్బక్స్ కాఫీ కూడా తీసుకున్నాం. యప్ 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 లెట్స్ గో. ఈ వాటర్ డీహైడ్రేషన్ కాకుండా రాఖీ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటాయి కాబట్టి రాఖీ న్యాచురల్స్ మొత్తం ఈ డీహైడ్రేషన్ అవ్వకుండా అన్నీ సెట్ చేసాం. అదిగో ఇంకా ఐస్ ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తూ టోటల్ వైబ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే లెట్స్ గో. నేను వచ్చింది హోవర్ డ్యామ్. ఇది హ్యూమన్ కైండ్లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కన్స్ట్రక్షన్. ఇది ఒక పెద్ద డ్యామ్. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ వ్యూస్ అనేది చూసాం ఇప్పటివరకు మనం. ఇంకా ఇప్పుడైతే ఈ డ్యామ్ స్పెషల్ ఏందో మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేసి నీకు చూపిస్తాను. మీరు కూడా చూడండి. క్రేజీ క్రేజీ విజువల్స్. ఈ ప్లేస్ అనేది ఒక డెజర్ట్ కైండ్ ఆఫ్ ప్లేస్ అనమాట. సో డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేషన్ కోసం వాటర్ బాటిల్ తీసుకున్నా. చాలా వేడిగా ఇంకా ఉక్కగా ఉంది. నేను ట్రై చేస్తున్నాను వీడియో. వాటర్ చూడండి ఎలా వస్తుంది పైకి. ఇంకొన్ని వాటర్ చల్లుతున్నా చూడండి ఎలా వాటర్ మాలిక్యూల్స్ అనేది ఎలా పైకి వస్తున్నాయో. సో కొంచెం పైకి వస్తున్నాయి. మీరు తెలుసుకోవాలంటే, మీరు ఇంకా ఇది అబ్జర్వ్ చేయాలంటే తెలుసుకా డైలాగు, దుంకి తెలుసుకోరా. అది మీది అదేందో మీకు తెలుసు. సో అందుకనే నేను చెప్పట్లా. అంత రావట్లేదు కానీ బట్ ఓకే కొంచెం అయితే వస్తున్నాయి. ఇది ఓవర్ డ్యామ్ దగ్గర ఎంత వేడి ఉందంటే నేను అసలు ఐ కాంట్ బేర్ దిస్ హాట్నెస్ అనమాట. అంత హాట్ ఉంది. నేనే హాటెస్ట్ పర్సన్ అనుకుంటే ఇంకా చాలా వేడిగా ఉంది. అసలు తట్టుకోలేకపోతున్నాం. డెజర్ట్ ఇది యాక్చువల్లీ, అరిజోనా డెజర్ట్. సో డెజర్ట్ ఇది అక్కడ రాసింది క్లియర్గా, డెజర్ట్ వాటర్ తాగండి అని క్లియర్గా రాస్తుంది. వీడి చదివాడు ఆనంద్, నేను కూడా చూసాను. సో ఇందాక నేను ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో ఎక్స్ప్లోర్ అరిజోనా డ్యామ్ దగ్గర చూసినప్పుడు ఇది ఏదైతే ఈ డ్యామ్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ పీరియడ్ ఆఫ్ టైంలో 15 people వాజ్ డెడ్. హీట్ని బీట్ చేయలేక 15 మంది చనిపోయారంట. సో హ్యాట్స్ ఆఫ్ టు దోస్ పీపుల్. ఎందుకంటే ఇలాంటి కన్స్ట్రక్షన్ వాళ్ళ సాక్రిఫైస్ వల్ల అయింది. సో యా, టేక్ ఏ మూమెంట్ టు హ్యాట్స్ ఆఫ్ దోస్ పీపుల్. దే పుట్ దేర్ లైఫ్స్ ఫర్ దిస్ డ్యామ్. సో ఈ వాటర్ ఫ్లో అనేది జనరల్గా డ్యామ్ గేట్స్ ఎత్తితే వాటర్ అనేది ఇలా పడాలి, మనం జనరల్గా చూసేవి. సో ఈ గేట్స్ అనేది ఆ హోల్స్ అని అనుకుంటున్నాను నేను. సో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడి నుంచి పడితేనే ఆ ఎలక్ట్రిసిటీ కూడా జనరేట్ అయ్యేది కదా, అంత ఎత్తులో పడితేనే. కానీ మరి ఇదంతా కిందంతా ఈ వాటర్ ప్లాంట్ లైక్ ఈ ఎలక్ట్రిసిటీ ప్లాంట్ లాగా ఉంది. అది నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. కానీ ఇంకా జనరేట్ చేసిన కరెంట్ మాత్రం ఇక్కడి నుంచి ఇటు ఫ్లో అవుతుంది కావచ్చు. అది కొంచెం క్లియర్గానే ఉంది. బట్ వాటర్ అనేది ఇప్పుడు ఒక సర్టెన్ హైట్ నుంచి పడితేనే కదా వాటర్ అనేది కింద ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యేది త్రూ జనరేటర్స్. సో ఇది కొంచెం ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. చుట్టూరు కొండలే. We're going to Vegas. We're going to Vegas, baby. We're going